వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6లో 5 గ్యారంటీలు ఇప్పటికే పూర్తి చేశామని నిజామాబాద్ జిల్లా లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ ధనిక రాష్ట్రం తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్కి ఇచ్చాడన్నారు. 1 సంవత్సరం వరకు ప్రాణహిత చేవెళ్ల ద్వారా నీళ్లు అందిస్తామని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాకు 5 సంవత్సరాల్లో ఎంపీ అరవింద్ జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదని, రాముడు పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఆయన విమర్శించారు. లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో పూర్తిగా విఫలం చెందాయని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి తమను ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెలిమెల నర్సయ్య, మండల అధ్యక్షులు చిన్న ఆర్మూర్ చిన్న బాలరాజు, నాయకులు మనోహర్ రెడ్డి, ఉప్పాల సుభాష్, మొక్కల బాలయ్య, చెలిమెల శ్రీనివాస్, మంగ్య నాయక్, రమేష్ గౌడ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏం చేసిందో చెప్పకుండా అధికారం అడుగుతున్నాం, అడిగే ముఖము అడిగే అర్హత నీకు లేదని ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం. అలాగే బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండే ఆ ఎంపీ అరవింద్ 5 సంవత్సరాల నుంచి బీజేపీ ఎంపీగా ఉండి మనదర్పల్లి గ్రామంలో 1 రూపాయి ఫండ్ చేయలేదు. ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో 1 రూపాయి చేయని వాడికి ఓటర్కి హక్కుండా ఒక్కసారి మీరు ఆలోచించండి. అదే మన ఎమ్మెల్యే గారు 3 నెలల్లో 50 లక్షల డెవలప్మెంట్ ఈ గ్రామంలో మనం చేసి చూపించాం. రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మరొకసారి మీరందరూ చేతి గుర్తుకు ఓటేసి మన పార్లమెంట్ అభ్యర్థి జీవనన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తూ, ఈ మాట ఒక్క ఎమ్మెల్యే గారు ఉంటేనే 3 నెలల్లో మనం 50 లక్షలతోని అభివృద్ధి పనులు చేసుకున్నాం. మరి రేపు మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారు తోడైతే నెలకు 50 లక్షల చొప్పున అభివృద్ధి పనులు తెచ్చే దమ్ము మాకుంది, ఇచ్చే దమ్ము మన నాయకులకు ఉంది. కాబట్టి దయచేసి మీరంతా చేతి గుర్తు కోటేసి మన జీవన గారికి కల్పించారని చెప్పి మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ, రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి జీవనన్న గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులకు, వేదిక ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి డాక్టర్ సంఘాల అక్కలకు, చెల్లెళ్లకు, కార్యకర్తలకు, నాయకులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, భూపత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. ప్రజలారా, ఈరోజు మనము 10 సంవత్సరాలు బీజేపీకి అవకాశం ఇచ్చాం. సెంట్రల్ నాడు మన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నల్లధనాన్ని తెచ్చించి మనందరి ఖాతాల్లో మంచికి 15 లక్షలు ప్రతి రైతుకి వేస్తామని చెప్పిండు. 1 రూపాయి కాదా రికవరీ చేయలేదు, 1 రూపాయి కూడా వేయలేదు. కానీ భారతదేశంలో మొత్తం మనం తినేటువంటి తిండి మీద, పిల్లలు తాగే పాల మీద, కట్టే బట్ట మీద, ప్రతి వస్తువు మీద జీఎస్టీ చేస్తున్నాడు. ఏదో విధంగా దోపిడీ చేస్తున్నాడు పేద ప్రజలకు. కానీ పేద ప్రజలకు చేసింది ఏం లేదు. ప్రజలారా, ఇచ్చిన మనం 10 ఏళ్ళు మోడీ గారికి అవకాశం. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? రాముడు భక్తి. రాముడు అందరికీ దేవుడే, మనవాడే కదా అక్క, మనవాడే. బీజేపీకి రాముడు కాదు, కాంగ్రెస్ కు రాముడే, అన్ని పార్టీలకు రాముడే. కాబట్టి రాముడు అని చెప్పి ప్రజలను ఏదో రకంగా ఏదో మాత్రం ఉంచి ఓటు తీసుకోవాలని చూస్తున్నారు. మీరు ఒక్కటే గమనించాలి. నాడు స్వతంత్ర పోరాటం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పోరాటంలో ఈ యొక్క ప్రజాపాలనలో ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించింది, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు. మరి అలాంటి పార్టీకి ఓటేద్దామా? మరి ఈ రోజు వచ్చి మతతత్వ విధానంతో ప్రజలను రెచ్చగొట్టి రాముడని, కృష్ణుడని ఇలాంటి మాటలు చెప్పే వారికి ఓటేద్దామా? మీరు ఒకటి ఆలోచించండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే భక్తి అనేది మన హృదయంలో ఉండాలి, దేవుడు అనేవాడు గుడిలో ఉండాలి. అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈరోజు మన జీవనన్న గారు చాలా సభ్యుడు, మంచి వ్యక్తి. ఆయన 5 పర్యాయాలు ఎంపీలు చేసిండు, మంత్రులు చేసిండు. అలాంటి మంచి వ్యక్తికి మనం ఓటేసి గెలిపించాలని చెప్పి దర్పల్లి గ్రామ ప్రజలారా, మరి గ్రామం నుండి వచ్చినటువంటి వందలాది అక్కచెల్లెళ్ళు, అమ్మలకు అందరికీ, మరి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, అదేవిధంగా
మన మండల ప్రెసిడెంట్ బాలరాజు గారికి, మిట్టపల్లి గంగారెడ్డి గారికి, మనోహర్ రెడ్డి గారికి, సుభాష్ గారికి, అదేవిధంగా నరసింహ గారికి, మరి ఇప్పుడే మన వేదిక మీద వచ్చినటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మరి జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అన్న మహేష్ అన్న గారికి, మరి పెద్దలు అరికల్ నరసింహరెడ్డి గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, మరి ఉప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్ గారు, ఇలా చాలా మంది నాయకులు మనతో వచ్చారు. వాళ్ళందరూ కూడా మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీకందరూ కూడా ముఖ్యంగా మొట్టమొదటిసారి నేను చాలాసార్లు గ్రామానికి రావడం జరిగింది, కానీ ఇంత పెద్ద సమూహాన్ని నేను కలవలేకపోయినా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయంలో మీకు అందరూ కూడా కలుస్తా ఉన్నాం. కాబట్టి గతంలో నవంబర్లో ఇదే చౌరస్తాలో మరి నేను కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పడం కోరడం జరిగింది. ఆ రోజు మీరందరూ కూడా నన్ను ఆదరించి ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మరి మీ అందరితో ఇవాళ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు అందరూ కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆ ఎన్నిక 4 నెలలు అయింది. మరి ఇవాళ ఇది పార్లమెంట్ ఎన్నిక, ఇది దేశాన్ని పరిపాలించే ఎన్నిక, ప్రధానమంత్రి ఎవరు ఉండాలి దాన్ని నిర్ణయించేటువంటి ఎన్నిక, చాలా పెద్ద ఎన్నిక. కాబట్టి దీనికి మళ్ళా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారిని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించారు. నేను చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కొరకు జైలుకు పోయినటువంటి నాయకులు పార్టీ. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి నాయకులు ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. మరి ఇవాళ దేశ భక్తులు అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మళ్ళీ ముఖ్యంగా ఇంకా మనకు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ సోనియమ్మ గారు ఇచ్చారు తెలంగాణను. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మేము దేశభక్తులమని. ఇవాళ దేశం కొరకు ప్రాణం ఇచ్చిన పార్టీ దేశభక్తులా, లేకుంటే దేశం కొరకు ఎవరైనా మోడీ కుటుంబంలో కానీ అమిత్ షా కుటుంబంలో కానీ ఎవరైనా జైలుకోయిందా, ఎవరైనా శ్రమదాయం చేసినా? ఇవాళ మన భారతదేశానికి ప్రధాన శత్రువు ఎవరు? పాకిస్తాన్. పాకిస్తాన్ నడ్డు విరిచి పాకిస్తాన్ ముక్కలు చేసింది ఎవరు? ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళ దేశ భక్తులు ఎవరయ్యా? ఇలా దేశం కొరకని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ, దీనికి ఒక చరిత్ర ఉన్నది. మరి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన దేశం బాగుంటుంది, బాగుపడ్డది కూడా. 50 సంవత్సరాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలించి నిర్మించినటువంటి దేశ సంపద, అది బిహెచ్ఎల్ కావచ్చు, విశాఖ ఉక్కు కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, షిప్ యార్డ్స్ కావచ్చు, మరి మైన్సే కావచ్చు. ఇవాళ భారతదేశము ఇంత స్థాయిలో ఉన్నదంటే దానికి కారణము మరి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మోడీ గారు వచ్చినారు, ఆ రోజు ఏమన్నారు? ప్రతి ఇంటికి పేదవానికి మరి 15 లక్షల రూపాయలు విదేశాల్లో ఉన్నట్టు నల్లధనం తెచ్చి పంచుతారన్నారు. ప్రతి యువకునికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రైతులకు చెప్పారు వాళ్ళ ఆదాయం డబ్బులు చేస్తాము, రెట్టింపు చేస్తామని చెప్పారు. ఎక్కడన్నా జరిగిందా? జరగలే. 10 ఏళ్ళు ఏం చేసిందా అంటే ఏమీ లేదు. ఇవాళ నిరుద్యోగం పెరిగిపోయింది, ధరలు పెరిగిపోయినాయి, మరి ఎవరు కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఇక ఎట్లాగో మనం చేసింది ఏమీ లేదు కదా అని చెప్పి దేవుణ్ణి రోడ్డు మీద తీసుకొచ్చి దేవుని పేరు మీద, అక్షతల పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. ఇవాళ ఆయన ఇంకొకటి అడుగుతా ఉన్నాడు, నాకు 400 సీట్లు ఎంపీ సీట్లు ఇవ్వండి, మరి నేను మళ్ళీ మనం పరిపాలిస్తా అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మోడీ గారు అక్కడ కేంద్రంలో ప్రభుత్వం రావాలంటే 272 కావాలా, 72 73. మరి 400 ఎందుకు అడుగుతున్నావా అంటే నేను బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చిస్తా అంటున్నాడు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ గిరిజనులకు ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ కల్పించిందో వాళ్ళందరినీ కూడా రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు. ఇంకేం చేస్తా అంటున్నాడు? ఉన్న యావత్ ఆస్తులంతా కూడా భారతదేశం ఆస్తులను కూడా అమ్ముకొని, ఇవాళ మీకు అందరూ కూడా తెలిసి ఉండాలి, భారతదేశంలో ఎన్పిఏ పేరు మీద బ్యాంకులను లూటీ చేసి, బ్యాంకులను మోసం చేసి, పరదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే 19 మందిలో 18 మంది గుజరాతీలే. ఎన్ని లక్షల కోట్లు తెలుసా? మొత్తం 15 లక్షల కోట్లు. 15 లక్షల కోట్లు ఇలా బ్యాంకు దోపిడీ చేసి బ్యాంకును ముంచి పరదేశాల్లో ఉండే మోడీ వాళ్ళ మీద చర్య తీసుకుంటలేదు. ఇవాళ రైతుల కొరకు రుణమాఫీ చేయబోయే బాబు 2 లక్షల కోట్లు అయితే అంటే
రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులు రైతులు అంటారు. మరి ఇక గుజరాత్ బడాబాబులకు కోసం అది లోన్ మాఫీ చేస్తే వాళ్ళు కారు దేశ ద్రోహులు కాదు. ఈ విధంగా రకరకాలుగా ఇవాళ దేశాన్ని పట్టి పీడించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక మళ్ళా టీఆర్ఎస్ ఇక మనం మొన్ననే 4 నెలల కింద చెప్పినాం కేసీఆర్ దరిద్రుడు మరి మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసిండు, అప్రపాలు చేసిండు, మొత్తం కుటుంబ పాలనైంది, గడిల పాలనైంది. మరి తెలంగాణ ఆకాంక్షలు మనకు రాలేదని చెప్పి ఆ రోజు చెప్పిన దర్పల్లికి గుండెకు నీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ 10 సంవత్సరాల తర్వాత కూడా మన ప్రాణహిత చేవేళ ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా మనకు నీళ్లు రాకుండా చేసిండు. ఆ రోజు మాట్లాడిను చాలా విషయాలు, కానీ ఎవరికైనా ఒక్కడు కూడా డబ్బులు పెట్టి నీళ్ళు ఇవ్వలేదు, ఎవరు పేదవాడిని కూడా 3 ఎకరాలు పొలం ఇవ్వలేదు. అందుకే మనం గద్దెదించినాం, ఇవాళ మార్పు కోరుకున్నాం. మార్పు వచ్చిన తర్వాత పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు అందరూ కూడా ఆ రోజు చెప్పినాం 6 గ్యారంటీలు మా మాట కాదు, సోనియా గాంధీ గారి మాట, మరి ఇందిరాగాంధీ గారి కోడల యొక్క మాట అంటే మాటనే ఉంటుంది తప్పమని చెప్పినాం. ఆ రోజు మీకు అందరు కూడా చెప్పిన మాటకు మరి మొట్టమొదటిసారి మీ మహిళా సోదరులు అందరూ కూడా ఇక్కడ ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ బస్సు ఫ్రీగా పోతున్నారా లేదా? పోతున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం జరిగింది. అది మెదడు ఆపరేషన్ కావచ్చు, గుండె ఆపరేషన్ కావచ్చు, కడుపులో కంది కావచ్చు, నడుము ఆపరేషన్ కావచ్చు, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఎంత పెద్ద బీమారైనా కార్పొరేట్ హాస్పిటల్ 10 లక్షల వరకు ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇంటింటికి కరెంటు బిల్లు 0 బిల్లు 200 యూనిట్ల వరకు ఫ్రీ చేసినాం. మీకు అందరూ కూడా తెలుసు, దర్పల్లి వాసులు అందరికీ కూడా ఎక్కడన్నా ఒకళ్ళకి ఇద్దరికి రాకుండా కూడా అదేవిధంగా కంప్యూటర్ మిస్ అవ్వకుండా కూడా వాళ్ళకు కూడా ఎన్నికల కోరుతా నోటిఫికేషన్ ఇప్పిస్తామని మాట చెప్తా ఉన్నాం. ఇవాళ అదేవిధంగా సిలిండర్ 500కే ఇస్తున్నాం. ఇవాళ ఇక్కడ చెప్పినాం 6 గ్యారంటీలో 4 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు పరిచినాం. రైతులకు కూడా ముఖ్యంగా రైతులు దరిపల్లి అంటేనే రైతులకు పెట్టింది పేరు. మరి రైతులకు కూడా చెప్పదలుచుకున్నాం, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఆగస్టు 15 లోపలని. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏకకాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసాం. పండించిన పంటకు 500 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి బోనస్ ఇస్తామని చెప్తున్నాం. వచ్చే పంట నుండి ఇస్తాం. ఇవాళ చాలా మంది మా అక్కజల్లు అడుగుతుంటారు, మాకు మహాలక్ష్మి స్కీమ్ ఏది, మరి పెన్షన్ ఏది 4000 అని. ఖచ్చితంగా ఇస్తాం. ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ మొత్తం మనకి చేతికి ఇచ్చిపోయిండు. ప్రాణిత చెరువుల ప్రాజెక్టులు మరి మొత్తం నాశనం పట్టించి కాళేశ్వరం పేరు మీద 1,25,000 కోట్ల పైసలు తీసుకొచ్చి మరి మొత్తం కూడా ఈ గంగపాలు చేసింది. వాళ్ళ తెలంగాణ అప్రపాలు చేయడం వల్ల మరి ఇబ్బందులు ఉన్నప్పటికీ చెప్పిన మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి మరి చాలా స్కీమ్ అమలు పరుస్తున్నాం. ఇంకా కొన్ని అమలు పరచడానికి కొంచెం టైం కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితులు వెనుకపోయేది లేదు. ఈ రోజు మీకు అందరూ కూడా చెప్తారు, 10 సంవత్సరాలు ఎవరికి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలే, కొత్తగా పెన్షన్లు ఇవ్వలే. మీకు అందరు కూడా ఈ ఎన్నికల కూడగానే అందరూ కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్తా ఉన్నాం. ఇక దర్పల్లి గ్రామానికి వచ్చినంత మటుకు మరి ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్ననే మనం ఫౌండేషన్ ఇస్తున్నాం 100 బెడ్ల పడకల హాస్పిటల్కి. ఇక్కడ పని కూడా నడుస్తూ ఉంది, మీకు అందరూ కూడా తెలుసు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం పాత పిఎస్సీ దగ్గర 100 పడకల హాస్పిటల్ నడుస్తూ ఉంది. ఇట్లా ఇక్కడ మార్కెట్ యార్డ్ మనం తెప్పించుకున్నాం. ఈ అవసరం ఉంటే దర్పల్లి మున్సిపాలిటీ కూడా చేసుకుందామని ఆ రోజు ఎన్నికల ప్రణాళిక చెప్పినాం. ఇలా మొన్ననే మనం ఎన్నికై 4 నెలలు అయింది, దాంట్లో 2 నెలలు కోడి రికవ్ అయింది. మరి కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ దర్పల్లిని మీ అందరూ సహకరిస్తే మరి మీరు గ్రామ పంచాయతీ తీర్మానం అంతా ఇస్తే తప్పకుండా మున్సిపాలిటీ కూడా చేసుకుందాం. ఈ విధంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ మన అరవింద్ వచ్చిండు మళ్ళా ఎన్నికలకు. పోయినసారి ఏమన్నాడు ఆయన, నా డి శ్రీనివాస్ గారికి నష్టం జరిగింది, నా ముఖం చూడకపోతే మరి డి శ్రీనివాస్ ముఖం చూసి ఓట్లు అడిగిండు. ఇవాళ ఏమైంది, మళ్ళా ఏమైంది అరవింద్ 5 ఏళ్ళు ఏం చేసావా అంటే ఏం చేయలేదు అంటున్నాడు. మరి దేని కొరకు ఓట్లు అడుగుతున్నావా అంటే ఈసారి మోడీ ముఖం చూడాలంట. అంటే మోడీ ఇక్కడ నిలబడ్డా, మనకు పనిచేసే ఎంపీ కావాలా, మన కష్టంలో ఆదుకునే ఎంపీ కావాలా. మోడీ ఇక్కడ నిలబడ్డా, మోడీ బనారస్లో నిలబడ్డా. మరి మోడీ ముఖం ఎట్లా చూస్తారు, అరవింద్ ముఖం చూడరా? అందుకనే చెప్తున్నా, ఇవన్నీ నాటకాలు వద్దు. దయచేసి పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి 6 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి వారి నికాసైన మచ్చలేని వ్యక్తి, వడ్డకాయలు, మరి అంత పెద్ద మనిషిని ఇలా దేశ రాజకీయాలను సాధించేటువంటి పార్లమెంటుకు పంపిస్తే మరి ఇక మీకు అందరూ కూడా చెప్పదలుచుకున్న ఒకటి, ఇక్కడ చాలా మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు ఈ గ్రామంలో. వాళ్ళందరూ అంటారు ఇంకా సోషల్ మీడియాలో మాకు 400 సీట్లు వస్తాయని. అది ప్రమాదమా? మొన్న కేసీఆర్ కూడా అదే అనుకున్నాడు, 110 వస్తాయి అనుకున్నాడు, కొడితే 30 రాలే. ఇలా ఏమైంది, బీజేపీ వాళ్ళకు కూడా గవర్నమెంట్ రావట్లేదు, ఇండియా కూటమే గవర్నమెంట్ రాబోతుంది. ఇవాళ మీరు జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే కేంద్రంలో మంత్రి అవుతాడు. ఇంకొక విషయం చివరిగా చెప్పదలుచుకున్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. నేను మీ దయతో ఎమ్మెల్యే అయిన తర్వాత 5 ఏళ్ళు ఉంటా. తెల్లారి మీకు ఏ పని కావాలన్నా కానీ
కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పార్టీ చేస్తారా ఇంకా వేరే చేస్తారా? కాబట్టి కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారకే కావచ్చు, ఇంక ఏ పని రేషన్ కార్డు కావచ్చు, ఏ పనైనా కానీ తెల్లారి ఈ మహిళా సోదరి మళ్ళీ 10 లక్షల రూపాయలు రుణమాఫీ, రుణం మితిలేని రుణం ఇవ్వాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందే. ఎన్నికల తర్వాత బీజేపీ టీఆర్ఎస్ కనబడాడు. కాబట్టి కాంగ్రెస్ ఏదైనా 5 ఏళ్ల వరకు మేము చేయాల్సిందే. కాబట్టి మీకు అందరూ కూడా కోరుకుంటున్నాం, పోయిన నా ఎన్నికల్లో ఈ గ్రామంలో 300 మైనస్ నాకు బీజేపీకి లీడ్ ఇచ్చారు. దయచేసి మీరందరూ కూడా అది న్యాయం కాదు. ఇవాళ కాంగ్రెస్ అని 10 ఇచ్చుకుంటాం కానీ మరి బీజేపీ కోటేస్తామంటే అది ధర్మం కాదు. మరి మాకు కూడా ఇబ్బందికరం అవుతుంది పనిచేయడానికి. ఈ దర్పల్లి గ్రామస్తులు అందరూ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. దర్పల్లి మా కొత్త గారు 94 ఇక్కడ పోటీ చేశాను. దర్పల్లి ఎలక్షన్ అనేది ప్రజలున్నటువంటి గ్రామం. సోదరి మండలం ఒక 5 నిమిషాలు సార్ మాట్లాడతారు. మీ అందరి దయ వల్ల 10 ఏళ్ళు మోసపూరిత మాటలు చెప్పి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయకపోవల్ల కేసీఆర్ దించి రేవంత్ రెడ్డి గారిని గద్దెక్కించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వచ్చి 3 నెలలు అయిందమ్మా. పుట్టిన పిల్లాడు అప్పుడే నడవాడు. 3-4 నెలలే అయింది మేము వచ్చి. ఇచ్చిన ప్రతి వాగ్దానం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిత్రులు భూపతి రెడ్డి చెప్పినట్టుగా కేసీఆర్ పోతూ మనకు ఆర్థికంగా చిప్పచేతికి ఇచ్చిపోయినారు. 8 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయే విధంగా రాష్ట్రాన్ని దివాళీ ఇచ్చిపోయినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారం తీసుకొచ్చినారో, భూపతి రెడ్డిని అదే విధంగా ఆదరించి గెలిపించినారో, ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక మచ్చలైన నాయకుడు, నీలాగే ఒక వ్యవసాయదారుడు నెలలో 25 రోజులు జగ్త్యాలో ఉంటాడు. ఎప్పుడు ప్రజల చెంతన ఉంటాడు. అవకాశం దొరికితే వ్యవసాయ క్షేత్రానికి వ్యవసాయం చేసుకుంటాడు. వ్యవసాయం తెలిసిన నాయకుడు రేపు ఎంపీ అవుతే మనకు అన్ని రకాలుగా లాభం అవుతుంది. ఇలా అరవింద్కి వ్యవసాయం తెలియదు, రైతు కూలి తెలియదు. దేవుల పేరిట మతాల పేరిట ఓట్లు అడుగుతూ ఉన్నారు. 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నాడు. ఏం చేసిండో ఒకసారి అడగాల మీరు. మోడీ 10 ఏళ్ళు అధికారులు ఉన్నాడు. మనకేం సాధించిండు? పెట్రోల్ ధరలు దించిండా? డీజిల్ ధర దించిండా? ఉప్పు ధరలు దించిండా? అదాని అంబానీ పెంచిండు తప్ప సామాన్యుడికి ఎక్కడ ఉపయోగపడలే. మన దర్పల్లిగా ఉద్యోగాలు ఇచ్చిండా? కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలే, మోడీ ఉద్యోగాలు ఇవ్వలే. 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిన తరీకనే మోడీ కూడా మోసం చేసింది. ఇవాళ తూచా తప్పకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీకు ఇచ్చిన మాటలు తూచా తప్పకుండా వాగ్దాన రూపాయలు ఇస్తా ఉన్నాం. ఉచిత బస్సు కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు. మహిళలు తెలుసుకోవాలి, సిలిండర్ మనకు కేంద్ర ప్రభుత్వం 1100కి ఇస్తుంది. దానికి 800 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కలిపి మీకు 500కి సిలిండర్ ఇస్తా ఉన్నారు. ఉచిత బస్సుతో పాటు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నారు. రకరకాల స్కీములు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఎన్నికల ముందు పెట్టిందో అవన్నీ కూడా తూచ తప్పకుండా మీకు చేరుతాయి. కాకపోతే పుట్టిన పిల్లడు ఇప్పుడే నడవడు. 4 నెలలు అయింది. మేము తప్పకుండా చెప్పినవన్నీ కూడా తీరుస్తాము. జీవన్ రెడ్డి గారిని పెద్ద సంఖ్యలో మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకి దేవుడికి సంబంధం లేదమ్మా. దేవుడు మనందరూ పూజిస్తాం. హనుమంతుడు ఇక్కడే ఉన్నాడు. పొద్దున్న ఏమైనా పూజ చేసుకుంటే బయటకు రాము. దేవుడు దేవుడే, రాజకీయ పార్టీ. రాముడి చరిత్ర కొన్ని ఏళ్ళ చరిత్ర. మొన్న పుట్ట బీజేపీకి రాముడికి ఏ సంబంధం, ఏం చుట్టరికం? దేవుడి పేరిట ఓట్లు అడుగుతున్నారు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి మీరు చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేక ఇవాళ దేవుల పేరిట మతాలపై ఓట్లు అడిగితే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. పనిచేసే నాయకుడు కావాలి, అనుభవం నాయకుడు కావాలి. జీవన్ రెడ్డి గారు ఎంపీగా గెలిస్తే ఆయనకున్న అపారమైన 45 రాజకీయ అనుభవంతో పాటు ఆ సీనియర్తో పాటు జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నది. అరవింద్ గారు ఏమీ చేయలేకపోయారు ఆయన. అందుకే వీళ్ళు అనుభవం జీవన్ రెడ్డిని గెలిపించుకుందాం. భూపతి రెడ్డి లాగానే వారిని కూడా ఆదరించండి. ఒక చక్కటి అనుభవ నాయకుడు ఎంపీగా అవుతే మన జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు కూడా పనిచేసే వారిని గెలిపిద్దామమ్మా. దేవుళ్ళ చోట, రాజకీయాల చోట మనకు సమర్థవంతమైన నాయకుడు కావాలా, పనిచేసే నాయకుడు కావాలా. రేపు మన జిల్లాకి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు జీవన్ రెడ్డి రూపంలో మనకు ముందున్నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా. మీరందరూ దయచేసి 13న ఓటు అనేది చాలా విలువైందమ్మా. మన ఓటు సరిగా వేయకుంటే మన బతుకులు మారవు. మన బతుకులు సత్యంగా కావాలంటే ఓటు హక్కును వేయించుకోవాలి. 13న పొద్దున్న లేచి మీరందరూ కూడా చేతి గుర్తు కొట్టేయాల్సిందిగా. పోయినసారి మాదిరి కాకుండా దర్పల్లిలో మేము ఆశిస్తా ఉన్నాం. దర్పల్లి పట్ల మంచి మెజారిటీ ఇస్తారని ఈ సందర్భం మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మద్దతు కోరడానికి ఈరోజు నేను దర్పల్లి మండల కేంద్రం రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మీ అందరి ప్రియతమ నాయకుడు
మొన్ననే శాసనసభ ఎన్నికల్లో మరి మీ అందరి మద్దతుతో ఏదైతుందో మరి వారు అత్యధిక మెజారిటీతో శాసనసభ్యుడిగా ఎంపిక కావటం, వారు గెలవడంతో పాటుగా అదృష్టం ఏంటంటే భూమితను ఎట్లెట్లా నడిస్తే అట్లట్లా అదృష్టం కలిసి వస్తుంది. పోయినసారి ఆయనకు అదృష్టం దక్కలే, పోయిన ఓటమి నిలబడ్డాడు 2018లో, ఆయనకు అదృష్టం దక్కలే. రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం రాలి, ఈసారి ఆయన గెలిచిండే రాష్ట్రంలో మన ప్రభుత్వం కూడా వచ్చింది. నిజమా అబద్ధమా? ఆయన గెలిచింది కాబట్టి ఆయన ఎట్లెట్లా నడిస్తే అదృష్టం అట్లట్లా వస్తుంది అని చెప్పండి. అందుకే నన్ను కూడా పట్టుకొని వచ్చిండు, ఆ అదృష్టం నా కూడా బతికేదో తాకాలని చెప్పండి. తాకిద్దరా లేదా మరి? తాకియాలి. మా మిత్రులు ప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేయడంలో అందరినీ కలిసికట్టుగా నడిపించడంలో ఏదైతుందో కృతకృత్యుడుగా ముందు పోతున్న సందర్భంగా మరి శాసన మండలి ఎంపిక కావడం జరిగింది. మా సోదరుడు మహేష్ గౌడ్ గారు, పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు అరకెల నర్సిరెడ్డి గారు, మిత్రులు నగేష్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారు, ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు బాలదాస్ గారు అని చెప్పంటున్నాను. మా రైతు సోదరులు, యువమిత్రులు, మా లంబాడ గిరిజన సోదరులు, మా తల్లులు, ఆడబిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్తల అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, ఎవరైనా గెలిచినా మన ప్రాంతానికి సౌకర్యం అనుకూర్చాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి, అంతేనే కాదు. ఇప్పుడు గోవర్ధన్ 2 సార్లు గెలిచిండు, ఏం చేసిండు? కొన్ని అరవింద్ ఒకసారి గెలిచిండు, బీజేపీ పువ్వు గుర్తు, ఆయన ఏం చేసిండా? ఇవాళ నేను చెప్తున్నా, నేను మా మిత్రుడు మన శాసనసభ్యులు ఏదైతుందో తిరుపతి రెడ్డి గారు గెలిచింది కదా, మనకు రావాల్సినటువంటి కాలువ నీళ్లు, సాగునీరు ప్యాకేజ్ 21 10 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుందని చెప్పి అంటున్నా. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉందయా. మంచి రిజర్వాయర్ అని చెప్పని అసలు నిలువ సామర్థ్యం పెంపు లేకుండా ఎట్టుండే అట్లా మనం నీళ్లు తీసుకురావచ్చున్నాయా. కేవలం కమిషన్ల కక్కుర్తితో రీడిజైనింగ్ అనే నెపంతో ఏదైతుందో 10 ఏళ్ళు కాలయాపన చేసింది. 10 సంవత్సరాలంటే మనం 2 పంటలు కోల్పోయారు, 2 పంటలు కోల్పోయారని చెప్పి అంటున్నాం. మన దర్పేలే కానీ, సిరికొండే కానీ, మొత్తం నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల ఎకరాలు సాగునీరు పొందే అవకాశం ఉండి కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆరే కానీ, మరి అప్పుడు మీ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధనే కానీ చెప్పంటున్నా, కేవలం కమిషన్ కక్కులతో ఏదైతుందో మన 2 పంటలు నీరు రాకుండా చేసింది ఎవరు అని చెప్పంటే ఇంకో ఈ సార్లు అని చెప్పండి. నిజామాబాద్పై మళ్ళీ గోవర్ధన్ ఏదైతుందో ఇక సారైంది, నేను ఢిల్లీకి పోతా అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టిండే కథ. మనం అంటారు కదా, ఉట్టిగేరుడు ఆకాశానికి ఎగిరిండట. ఇక్కడ ఈ కాలనీలే దేనోడు, నేను గాడికి పోతా అంటే అయితే అదే ఆ అరవిందో ఆయన ఉన్నాడు. పోయినసారి ఏంటుందో వాళ్ళ తండ్రి టి శ్రీనివాస్ బాబు పెద్ద ఆయనే, మాకందరికి గౌరవం అని చెప్పట్టు. నేను ఆయన పేరు చెప్తున్న వారికల్లా బాబు టి శ్రీనివాస్ కొడుకు కదా. ఇప్పుడు ఎవరైనా వారసత్వం చూస్తారంటే తండ్రిని చూసి కొడుకు కొట్టేసిండ్రు. అప్పుడు కవితమ్మ దొరసాని ఏదైతుందో మన పసుపోడు పోయింది, చికెన్ ఫ్యాక్టరీ మూసేసింది. ఎప్పుడైనా దొరసాని ఏదైతుందో కలవాలంటే అటురో పార్టీ ఇటురో పార్టీ కలవనిచ్చిందా? ఈ కొత్త పొలాలు అతడు పువ్వుతూ పట్టుకొని ఈడలో మంచుకుంటున్నాడు కాబట్టి ఈయన గెలిపించింది. 5 రోజుల్లో పసుపోడు చెప్తారు, బాండ్ రాసిచ్చారు, బాండ్ రాసిచ్చారు. 5 రోజులు పసుపు మద్దతు ధర అన్నాడు, ఎర్రజొన్నలో మద్దతు ధర అన్నాడు. ఇలా 5 ఏళ్ళు గడిచిందో, 5 ఏళ్ళు గడిచింది. నేను అడగదలుచుకున్న ఏమైంది? పసుపోటు ఇవ్వాలంటుండో నేను నిజామాబాద్ కేంద్రంగా పసుపోటు ఏర్పాటు చేస్తా అని చెప్పాను. నువ్వు ఏ 5 రోజుల్లో పసుపోటు సాధిస్తా అని చెప్పని బాండ్ రాసిచ్చినవో మళ్ళీ అదే దాన్ని మళ్ళీ వేరుకుంటుండు, మళ్ళొక
రెండోసారి గెలిపిందని. ఎందుకు ఆయన నీకు ఇచ్చిన అవకాశం సాలిగా. ఒకసారి కవితమ్మని చూసిన టీఆర్ గుర్తు కారు, ఒకసారి ఈయన ప్రభు గుర్తు చూసిండు. ఈసారి ఏదైతుందో మా భూపతి రెడ్డి అని ఉన్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. మనకు కావాల్సిన కాలనీలు 21 ప్యాకేజ్ ఏదైతుందో సంవత్సర కాలం లోపల మీకు కాలనీలు అందించే బాధ్యత ఇంకొక భూపతి రెడ్డిని, ఆయనకు తోటి నేను ఉంటా అని చెప్పండి. అట్లా ఇంకోటి చెప్తున్నాయి, కాలనీలతో పాటుగా వీళ్ళ కాలనీలు వస్తలే మనకు వ్యవసాయం చేస్తున్నాం అయ్యేస్తలేమా? ఎట్లా చేస్తున్నారు? కరెంటుతో చేస్తున్నారు. నిజమాబద్ధమా? ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు సరిగ్గా 2004లో చెప్పంటున్నానే, 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో అప్పుడు పెద్ద రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా రైతాంగానికి వ్యవసాయం ఏదైతుందో కరెంటు భారం కాకూడదని చెప్పని దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నిజమాబద్ధమే? వీళ్ళ కాలనీలు రాకున్నా కానీ ఏదైతుందో కరెంట్ ఇచ్చి మనకి ఏ విధంగా ఆర్థిక భారం లేకుండా రైతులు అండగా నిలబడుతున్నది కాంగ్రెస్ పార్టీ. నిజమాబద్ధమన్నా? నేను అడగదలుచుకుని వాళ్ళ మిత్రులు అరవిందులు, భాజపా పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా రాష్ట్రం దేశంలో 20 రాష్ట్రాలు ఉన్నాయా? రైతాంగానికి కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇస్తుంది. నువ్వు ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తున్నావా? మరి వీరు నీవు ఓటర్ నేర్చుకు నీకు ఉందని చెప్పంటు. నేను ఇవాళ ఏదైతుందో రైతుకు అండగా నిలబడబోయేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు. కిసాన్ కి ఆమ్దాని తో గునా కరువన్నాయా? రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. రైతు ఆదాయం రెట్టింపు కాదు, పెట్టుబడి డబ్బులు అయిపోయింది. వ్యవసాయానికి ఎరువుల ధరలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది, పురుగు మందు ధర పెరిగింది, కలుపు బ్యాగులు పెరిగింది. మరి ధాన్యం ధర 2004లో 450 ఉంటే కాంగ్రెస్ దిగిపోయినాడు 1350 అయితే అంటే 3 అంతలైంది. 3 అంతలైంది 10,000. ఈయన ఏం చేసిండు? 1350ని ఇలా 2200 నడుస్తుంది. రెట్టి పైన ఎంత కావాలి? 2700 కావాలి. పెరిగిన ఉత్పత్తి వ్యయాలు పరిగణ తీసుకుంటే కనీసం క్వింటల్ 3000 ఉండాలి. క్వింటల్ 3000 ఉండాలని చెప్పండి. నేను అడుగుతున్నా ఇవాళ రేపు రాబోయే కాలంలో దేవుని ఇండియా కూటమి ప్రభుత్వం అధికారం రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఫలితంగా క్వింటల్ 3000 చేసే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. మొన్న చెప్పినవే దేశంలో కాంగ్రెస్ వస్తుందా రాదా? వాడు అంటాడు వాళ్ళు వస్తావా? నేను రాకుండా కూడా చెప్తున్నాను, క్వింటల్ 500 రూపాయలు బోనస్ ఇప్పిస్తా. సరేనా? మీకు కాంగ్రెస్ దేశంలో అధికారానికి వస్తుంది, ఇండియా కూటమి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఫలితంగా క్వింటల్ 3000. సరే మన అదృష్టం అని లేక రాము అనుకో, ఆయన మాట తప్పేది లేదు. క్వింటల్ 500 బోనస్ ఇచ్చే బాధ్యత మా భూపతి మొన్న ఎన్నికలు మీ మాట ఇచ్చింది. ఇచ్చినాయా లేదా? రేపు వర్షాకాలం పంట చెప్తున్న ఖరీఫ్ పంట మీరు వరి ఎన్ని క్వింటల్ పండించినా మీ క్వింటల్ 500 రూపాయలు బోనస్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మీ నాయకుడు భూపతి రెడ్డి చెప్పి మనం చేస్తాం. చెప్పండి. రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ 8-9 లక్షల రూపాయలు మాఫీ చేసింది. 2 లక్షలు మాఫీ చేయాలని చెప్పంటే ఇప్పుడే చెప్పాడు మిత్రుడు. రైతులు మాఫీ చేస్తే సోమరిపోతాయి చెప్పబోయే కథ. నేను చెప్తున్నా, నేను భూపతి రెడ్డికి నేను సోపతి ఉంటా. దేవుని దయ వల్ల మీతో మద్దతు పార్లమెంట్ గెలుస్తా. కేవలం 3 మాసాలల్లా 15 ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలు దాకా ఏదైతుందో మీకు రుణమాఫీ చేపించి కొత్త పిలిపించే బాధ్యత నాది 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 అంటున్నాయి. ఆయన్ని పూగుతో చెప్పబోయి పూగుతో చెప్పని మాఫీ చేస్తాడా? చేయరాడు. వాడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు చేస్తాడు, మనం చేస్తాడు. రైతుల వ్యతిరేక పార్టీ బీజేపీ.
కూలీలకి ఇవాళ ఉపాధి హామీ ప్రవేశపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. పొద్దున్నే సర్కార్ పని, కుట్ట పని, చెరువు పని ఉపాధి కల్పిస్తుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సోనియమ్మ తల్లి అని చెప్పండి. ఆలోచించండి అక్కలారా, బిడ్డలారా, మీరు చెప్పండి అమ్మంటూ నేను మా ఆడబిడ్డ మీకు చెప్పిండు ఇప్పుడే ఉచిత రవాణా సౌకర్యం చెప్పిండు, 200 యూనిట్ దాకా ఉచిత విద్యుత్ చెప్పిండు, 500 రూపాయల సిలిండర్ బుడ్డి చెప్పిండు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చెప్పిండు. వీళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నారు భూపతన్న, ఇవన్నీ ఏ అమలు కావాలన్నా రేషన్ కార్డు ఉండాలి. అవునా కదా? దీన్ని ఏమైతుంది, కొద్దిమందికి రేషన్ కార్డు లేక మీరు చెప్పిన కార్యక్రమాలు అమలవుతుంది. ముందు మనం చేయబోయే పని, రేషన్ కార్డు లేని ఎవరన్నా కానీ అవ్వా మీకేదైతుందో 2 మాసాల లోపల రేషన్ కార్డు ఇప్పించి మీ అర్హతకు అనుగుణంగా మీ పెన్షనే కానీ, సిలిండర్ బుడ్డే కానీ, 200 యూనిట్ల కరెంట్ మాకే కానీ, ఇల్లు లేని ఇల్లే కానీ, బీడీ కార్మికుల పెన్షన్ కూడా కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అంటే. అందుకే ఒక్క నిమిషం బాబు. అందుకే నేనేమంటున్నా భూపదన్నను, అది ఎట్లా మన కార్యకర్తలు ఇల్లు తిరుగుతున్నది. కాంగ్రెస్ కోట ఏమైనా ఇంటికి పోతున్నాం కదా, పోయినప్పుడు వివరాలు సేకరించండి. అర్హతకు అనుగుణంగా ఏదైతుందో ఎవరైనా లబ్ధి పొందలేకున్నట్టు వివరాలు సేకరించండి. ఆ వివరాలు సేకరించి ఆ వివరాలు ఏదైతే మీ కార్యాలయంలో నమోదు చేస్తే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత వారి అర్హతకు అనుగుణంగా ఏదైతుందో రేషన్ కార్డుతో సహా ఇవాళ వారి దైవాలు ఏదైతుందో మనం మీరు ఎమ్మెల్యే వాళ్ళ రుణం తీర్చుకోవాలి. వాళ్ళు రుణం తీర్చుకోవాలని చెప్పారంటే వాళ్ళ అర్హతకు అనుగుణంగా లబ్ధి అనుకుంటున్న బాధ్యత మాకు ఉన్నది. ఆ బాధ్యత ఆయనది. భూపతి రెడ్డి మాట తప్పటి కాదు, తెలంగాణ ఉద్యమ నాయకుడు అని చెప్పంటు నేను. అలా కేసీఆర్ తో భుజం కలిపి నడిచిండు. కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ ద్రోహులను అంటగట్టుకుని భూపతి రెడ్డి డ్రోన్ ఏదైతుందో దూరం పెట్టిండో కాంగ్రెస్ లో కలిసి కాంగ్రెస్ కి ఏదైతుందో తెలంగాణ బాట చూపించిందని చెప్పంటు నేను. అటువంటి నాయకుడు భూపతి రెడ్డి అని చెప్పంటు నేను. మాట తప్పేవాడు కాదు. బీడీ కార్మికుల బీడీ పెంచేది కాదమ్మా. మీకు ఇంకోటి చెప్తున్నావా, మన ప్రభుత్వం ఏదైతుందో ఉచిత వడ్డీ ఇచ్చింది మీకు. ఉచిత వడ్డీ అంటే బ్యాంకు నుండి మీరు ఎంత అప్పు తెచ్చుకున్నా కానీ కట్టిన వడ్డీ ఏదైతుందో మళ్ళీ మీరు 2 నెలలు తిరిగి ఇచ్చింది. 10 సంవత్సరాలు అవుతుందమ్మా. పోయిన సర్కారు వడ్డీ మాఫీ ఇచ్చిందా? వాపసు ఇచ్చిందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్న తల్లి, మీ గతంకి వెళ్ళి రావాల్సిన వడ్డీ మొత్తం కూడా మీకు తిరిగి ఇప్పించడంతో పాటుగా భవిష్యత్తులో కూడా ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని అమలు చేసి ఆడబిడ్డలకు ఆర్థిక స్వావలంబన మీకు అండగా నిలబడబోయేది కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి 1,120 పదార్థంతో తులం బంగారం అవ్వ చెప్పిన వల్లే మేము కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏమైంది, పోయిన కేసాలు పోయిన పోక పాత అన్ని బకాయి పెట్టిపోయినాడు. భూమిదారు చెక్కులు పంచుతుంటే అడుగుతున్నారు, ఏమైనా సార్ నువ్వు చెప్పు బంగారం ఇస్తాను కదా అని. వీళ్ళు మంచి చెక్కులు ఎప్పుడు ఎరికైనా కేసీఆర్ ద్వారా పాత. నేను ఇవ్వాలి చెప్తున్నా, 7 డిసెంబర్ తర్వాత ఎవరి పెళ్లి జరిగినా, ఎవరి కళ్యాణం జరిగినా, షాదీ ముబారక్ అయినా వాళ్ళకు 1,116తో పాటుగా తులం బంగారం ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ అబ్బా. మన దగ్గర పద్ధతులు లేకుండా కొద్దిమంది దుబాయ్ మస్కట్ పోతున్నాయి గల్ఫ్. వాళ్ళు ఆదుకోవద్దా పాపం. వాళ్ళు అప్పుడే దుబాయ్లో కలిపి వాళ్ళు ఉత్తరాలు రాసిండు, దుబాయ్లో కలిపి ఫోన్ చేసిండ్రు, నువ్వు తెలంగాణ కోటయ్యు, తెలంగాణ వస్తుంది. నిజామాబాదమై తెలంగాణ నుంచి 10 ఏళ్ళైనా ఎవ్వరికి రూపాయి సాయం చేసినాడబ్బా. కట్టుకున్న భార్యను కన్న పిల్లలను కాదని దేశం కానీ దేశం పోయిండే పొట్టకూడి కోసం అని అకాల మన గురించి ప్రమాదం అవుతుంది. పారమంచి లేక చనిపోతాడు. ఉదాహరణకు మానసిక క్షోభతో చనిపోతాడు. 1 రూపాయి సాయం చేయాలని చేద్దామా. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తుందన్న, నేను మంత్రులు నాడు ఏదైతుందో ఏ
గల్ఫ్ గారు కూడా చనిపోయినా అన్న నేను 1,00,000 రూపాయలు ఇప్పించాను. కానీ చాలది, అది చాలది. 5 లక్షలు కావాలన్నా 10 ఏళ్ళు గడిచిందా, 1 రూపాయి ఇచ్చిన తల్లి. నేను ఇచ్చిన 1,00,000 కూడా మాఫ్ చేసి మాయం చేసి. ఇవన్నీ చెప్తున్నా అన్న, నేను చనిపోవాలని కోరుకోము ఎవరైనా కూడా. కానీ ఎవరైనా ఆ కాలమానికి గురైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇప్పించడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. మా భూపతి యొక్క బాధ్యత చెప్పండి. ఆ పొలానికి ఏదైతుందో చదువు, గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో రెసిడెన్షియల్ స్కూల్ 5% రిజర్వేషన్, ఉచిత వైద్య సదుపాయం, ఇండ్లు లేకుండా ఇండ్లు ప్రాధాన్యతతో ప్రభుత్వం మంచి చేపట్టే సంక్షేమ ఏది ఉన్నా కానీ మా గల్ఫ్ కార్మికులకు ఏదైతుందో ప్రాధాన్యతతో కల్పించబడుతుందని చెప్పండి. మీ కేంద్ర ప్రభుత్వం అరవింద్ వస్తారు కానీ అడగండి, ఆడు 1 రూపాయి తెచ్చిందా? 5 ఏళ్ళు రాజ్యం చేసిండు, 5 ఏళ్ళు రాజ్యం చేసిండు. ఇలా గల్ఫ్ కార్మికులు ఓటు అడిగే నైతికత నీకు ఉందని చెప్పండు. నేను మరి బీడీ కార్మికుల ఓటు అడిగే నైతికత నీకు ఉందని చెప్పంటున్నా. రైతుల ఓటు అడిగే నైతికత నీకు ఉందని చెప్పంటున్నా. రైతు కూలీలో ఓటు అడిగే నైతికత నీకు ఉందని చెప్పంటున్నా. దయచేసి నేను ఒక రైతు బిడ్డను, కాపుదాన పొంది మీ లంబడోళ్ళ రిజర్వేషన్ కోసం నేను కొట్లాడి, మీ లంబడోళ్ళ రిజర్వేషన్ కోసం, మీ జనాభా ప్రాతినిధ్యం కల్పిత రిజర్వేషన్ మీకు 12% రావాలో. నేను 4 ఏళ్ళు కొట్లాడితే ఆడ మున్గోడు ఎలక్షనప్పుడు ఏదైతుందో మన భయానికి మీ దెబ్బకి ఏదైతుందో ఇవాళ 10 అన్నాడే. నేను చెప్తున్నా, రేపు రాబోయే కాలం లోపల ఇంకా 2% కలిపి మీ 12% ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, మీకు అసలు అమ్మడోళ్ళు ఎనగడ బీసీలలో ఉండదు. మిమ్మల్ని పట్టుకొచ్చి గిరిజనులు కలిపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ తల్లి అని చెప్పండి. తెలుసా మీకు ఈ సంగతి? మన్నేరుక ఏదేకనే మీకు వీళ్ళ అమ్మడోళ్ళకి ఏదైతుందో అండగా నిలబడదు ఎన్నడైనా కానీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు. నేను మా ఎస్సీలకు దళితులకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ, మా బలహీన వర్గాలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ, మా అల్పసంఖ్యాక వర్గాలు ముస్లిం క్రిస్టియన్ నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు. దయచేసి ఏదైతుందో మనకి సిరికొండ పోవాలి చెప్తామంటే కథ బాగున్నది, ఇది ఒడిచేది కాదు కథ. వినొచ్చిందా? ఏదో ఒక్కటి మాత్రం మాటిస్తున్నాయి. భూపతన్న నాకు ఎంపీ టికెట్ వచ్చినాక ఒకటే మాట్లాడి నేను ఇంటికి పోయినా, అన్న మీ అందరి సహకారం కావాలనే నా మద్దతు చేయండి. నేను చేస్తే నిజమే కానీ మాకుండే సమస్య మా ప్రధానమే. ఇలా మొత్తం గ్రామీణ నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ప్రధానమైంది 21 ప్యాకేజ్. నువ్వు 21 ప్యాకేజ్ అమలు చేపిస్తా అని చెప్పని నాకు మాట ఇయ్యు, 50 కాలనీలు తీసుకురా, నిన్ను ఎంపీ చేపించే బాధ్యత నాది అని చెప్పని వాడు ఒకటే దాకా పాట రాయించుకోలేదు. చెప్తా, ఇది కూడా చెప్తున్నా నేను, పేద రాయబడి కూడా రాసించుకోవచ్చు. ఇది నా మీద నమ్మకం, పెద్ద మనిషి అని నా మీద నమ్మకం గౌరవంతో ఇవాళ ఏదైతుందో 21 ప్యాకేజ్ సంవత్సర కాలం లోపల మీ కాలనీలు పాలించే విధంగా ఒప్పందంతో ఏదైతుందో అని అడుగు బయట పెట్టిండో, ఏడాది లోపల రేపు వానకాలం కాదు మళ్ళా వానకాలం నాటికి ఏదైతుందో మీ కాలనీలు తెచ్చే బాధ్యత నాది నాది అని చెప్పండి. దయచేసి ఒక్కసారిగా చేతి గుర్తుకే